రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ప్రధాన కారణం ఏంటంటే మా నుంచి ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు మేము డీడీ కొట్టించుకొని మేమైతే అమౌంట్ పే చేస్తున్నాము. అది కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ పట్టా అని చెప్పేసి జేసీబీ అని చెప్పేసి అధిక వసూళ్లు మా దగ్గర నుంచి వసూలు చేస్తారు. దానికి మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ప్రభుత్వం కానీ టీఎస్ఎండీసీ వాళ్ళకి చెప్పేది ఒకటి ఏంటంటే మీ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతుందో తీసుకోకుండా దీనికి నిర్మూలించాలని చెప్పేసి మా నిర్ణయాలన్నా. మేము లారీ వ్యవస్థ లేకుంటే ఏ వ్యవస్థ ఏది నడవదు. మేము ఇసుక అని చెప్పేసి కన్స్ట్రక్షన్కు దానికి దీనికి అన్ని విధాలా మేము ప్రభుత్వానికి సహాయపడుతున్నాము. మా నుంచి లక్షల కోట్లాది రూపాయల నుంచి డబ్బులు ప్రభుత్వానికి అందిస్తున్నాము. కానీ ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జిఎం గారు కానీ ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే మమ్మల్ని ఈ రోడ్ల మీద పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు. అది మాకు తగిన న్యాయం జరగాలి. లోడింగ్ డబ్బులు తక్కువ వేయాలి. మాకు మినిమం లోడింగ్ డబ్బులు తీసుకోవద్దు. మేము అమౌంట్ అనేది 15,600 రూపాయలు గవర్నమెంట్ పే చేస్తున్నాం. రోడ్ డ్యామేజ్ ఛార్జెస్ కానీ, ట్యాక్సెస్ కానీ, టోల్ ఛార్జెస్ కానీ ప్రతిదీ ఆన్లైన్ పే చేస్తున్నాం. మాకు ఈ రకంగా దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసే దాని గురించి దానికి అరికట్టాలి. మీకు దీనిలో ఎంత వస్తుంది, ఎంత ఈ విధంగా వెళ్ళిపోతుంది, మీకు ఎంత మిగులు? మాకు వచ్చేసి 50,000 రూపాయలు 60,000 రూపాయలు మేము అమౌంట్ అవుతుంది. మాకు మిగిలేదు 3,000 రూపాయలు అవుతుంది. వాళ్ళ కాంట్రాక్టర్లకు వచ్చేసి అదనంగా 5,000 రూపాయలు 6,000 రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు మా దగ్గర. మాకు మిగిలేదు. ఇలా ఆటో ఛార్జ్ కంటే మా లారీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఒక ఆటో ర్యాపిడో కానీ అవి కానీ రోడ్డు మీకు ఎక్కితే ఒక 1,000-1,500 2,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు. మేము కోట్లాది రూపాయలు పెట్టి లారీలు కొని గవర్నమెంట్ కోట్లాది రూపాయలు ఆదాయం ఇస్తూ మేము ఒక 3,000 రూపాయలు 4,000 మరీ అధ్వానంగా తయారైపోయింది మా పరిస్థితులకు ప్రభుత్వానికి తెలియని ఒకటి, ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతుందో దీన్ని అరికట్టాలి. మాకు తగిన న్యాయం చేయడానికి జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం అన్న. లోడింగ్ డబ్బులు అనేది తీసుకోకూడదు సార్. లోడింగ్ డబ్బులు లేకుండా నిర్మూలించి జిఎం గారు ముందుకు వచ్చి ఇదేంది మొత్తం క్లియర్ చేయాలి. అందుకే ఈ ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాం. ఎప్పటి నుంచి జరుగుతుంది? మామూలుగా లారీ డ్రైవర్లు ఇలా ధర్నాలు చేయడం చాలా తక్కువ చూస్తుంటే మీకు ఎప్పటి నుంచి? ఇది ఆల్రెడీ కొంచెం 3 నెలల నుంచి జరుగుతుందండి. ఆల్రెడీ లెటర్లు ఇచ్చేళ్ళాము, అయినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అందుకని అందరం అన్ని అడ్డ వాళ్ళందరూ కలిసి ధర్నా చేయడానికి వచ్చాము ఇక్కడికి. ముందు ప్రాపర్ గా ఉండేది, ఇప్పుడే సిస్టమ్ పాడైపోయింది. అధికంగా వసూలు చేస్తున్నారు. 3,500, 4,000, 1,200 పట్టా డబ్బులు అని. ముందుకు వచ్చేసి 1,000 రూపాయలు 500 రూపాయలు ఉండే. ఇంత ముందుకు పట్టా వచ్చేసి 600, 700 రూపాయలు ఉండే. ఈరోజు పట్టకా అని చెప్పేసి 1,500 రూపాయలు పట్టా వసూలు చేస్తున్నారు. పట్టా వచ్చేసి 1,500 రూపాయలు పట్టా వసూలు చేస్తున్నారు. జేసీబీ అని చెప్పేసి 500 వసూలు చేస్తున్నారు. కాంటా అని చెప్పేసి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. లోడింగ్ డబ్బులు అని చెప్పేసి 4,000 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రకంగా తీవ్రమైన వసూలు చేయడం వల్ల మాకు ఒక ఆటో ఛార్జీల కంటే దరిద్రంగా తయారైంది మా బతుకులు. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా లారీ వ్యవస్థకు గవర్నమెంట్ పోలీసు వాళ్ళకు తెలియజే ఏంటంటే మా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఆంధ్ర నుంచి 0 ఇసుక విచ్చలవిడిగా వస్తుంది. మరి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉందా, పోలీసు వాళ్ళ చేతులున్నాయా, ఇలా ఏమైందో అర్థమైతలేదు. విచ్చలవిడిగా ఆంధ్ర నుంచి మా తెలంగాణకు తీసుకొచ్చి మా బతుకుల మీద దౌర్జన్యంగా భారతదేశంగా చేస్తున్నారు. అవి రాశారన్నారు, ఇప్పటిదాకా ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది? మేము తగిన లెటర్లు అన్ని ఇచ్చాము. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ప్రభుత్వం కానీ టీఎస్ఎంసీ వారు కానీ ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ దౌర్జన్యంగా ఏ దర్జనం ఉంది. మేము ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే వాళ్ళ మేమైతే మమ్మల్ని ఇవాళ రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది మా జరిగే న్యాయం ఏంది, అన్యాయం ఏంది ప్రజలు కానీ అందరు తెలుసుకోవాల్సిన విషయం. ఇది సాల్వ్ అయ్యేంత వరకు ఈ విధంగానే ధర్నాలు కంటిన్యూ అవుతాయా? మేము ఇది కాదు, ఈ నుంచి ఎక్కడికైనా ఈ ముట్టడిని దేనికైనా సీతం. మేము ఇక్కడ 200 మంది 500 మంది వచ్చారు. ఇక్కడ నుంచి వేలాది మంది, మేము లక్షలాది మంది లారీ ఓనర్లం. తక్కువ మంది అని చెప్పేసి ఇలా మేము రోడ్ల మీద పెట్టేసాం. కానీ లక్షలాది మంది మేము లారీ ఓనర్లం వచ్చేసి తగినంత న్యాయం జరిగేంత వరకు మేము దీన్ని చేస్తాం కంపల్సరీ. ఎండిసి ఈ రోజు ధర్నాకు రావడం జరిగింది. ఆ ధర్నాలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓవర్లోడ్ కొట్టి 0 మాల్ కొట్టి అప్పుడు ఇదే ధర్నాలు ఇదే వ్యారం జరిగింది. ఆ అరికట్నకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇది పాసింగ్ ఉద్యమం చేసిండు. ఓకే, పాసింగ్ చేసినందుకు మేము అందరం హర్షిస్తున్నాం.
కానీ ఈ పాసింగ్ ఉద్యమాన్ని టీజీఎండిసి అనువుగా చూసుకొని 100 కోట్ల అవినీతి జరుగుతుంది ఈ టీజీఎండిసిలో. అదే వాగులలో పోతే పీఓలు ఒక్కొక్క పీఓ రోజుకు 1-2 లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తారు. ఈ టీజీఎండిసిలో కూడా అధికారులు కొంతమంది చేతివాటం తీసుకొని 100 కోట్ల అవినీతి గవర్నమెంట్ కు గండి కొడుతుర్రు. ఆంధ్ర నుంచి వేలాదిగా 100లాదిగా బండ్లు జీరో మాలు అంటే ఏపీలు లేకుండా తెలంగాణలోకి వస్తుంది. ఈ అధికారులు ఎక్కడ పోతుర్రు? ఈ అధికారులది ఏంది అవినీతి ఏంది? ఈ లంచాలకు పాల్పడి చాలా పెద్దగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకోవాలి. ఈ ఇసుక మీద వేలాది కుటుంబాలు ఆధారపడినాయి. మీకు చెడ్డ పేరే వస్తుంది తప్ప మంచి పేరు రాదు. కావున దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇది ఇంచుమించు రేవంత్ సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు లేదు, ఓన్లీ 3 months నుంచి ఇది పెద్ద ఎత్తున అక్రమం జరుగుతుంది. ప్రధానంగా డిమాండ్స్ ఏం డిమాండ్ చేస్తారు? మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు పాసింగ్ ఉద్యమం ఓకే, కానీ మాకు ఈ అవినీతిని అరికట్టాలి. వాగులలో చేతివాటం తీసుకుంటున్నారు. టీజీఎండిసి లో చేతివాటం ఉంది. 100 కోట్ల కుంభకోణం కూడా గవర్నమెంట్ కు లుక్సాన్ అవుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలని కోరుతున్నాం. కదా ఆల్రెడీ డీడీలే కట్ అవుతున్నాయి. అవి అయినా కూడా కానీ డబ్బులకు 500 తీసుకుంటున్నారు. లోడింగ్ పైసలు ఇంత మనకు 200 ఉండే, ఇప్పుడు ఏమో 4000 6000. సీరియల్ లేకుండా కానీ సీరియల్ 4000 200, గ్రామ పంచాయతీ 200, కొత్త లేబర్ కి అప్పుడు 600 ఉండే కానీ ఇప్పుడు 1200. ఖాళీ బండి దిగబడితే కూడా వాళ్ళు చేసి రావాలంటే కూడా రాదు. ఒక్కొక్క టైర్లు మొత్తం సీల్ టైర్లు కూడా మాకు ఇక్కడి నుంచి బండి అక్కడ పోతుండే కూడా కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా దారి వేసుకునే ఉండదా? కాంట్రాక్టర్లు ఒక్క బండికి 5000 నుంచి 6000 మాటలు తీసుకున్నప్పుడు ఏమిటి కావని? ఇప్పుడు మా బండ్లు మేము ఇంతగానో బండి పోయేస్తే మినిమం 3000 నుంచి 2500 మిగులుతున్నాయి అన్న ఒక్కొక్క బండికి. దాని 1,20,000కి ఇస్తే మీరు ఎడికలు కట్టాలి చెప్పండి? అది ప్రాసెస్ అన్నమాట. మాకు లోడింగ్ పైసలు మాకు 1 కిలో కాదు, ఇంకా మా పాసింగ్ వాళ్ళకు 500 కిలోలు తక్కువ వచ్చినా సరే మాకు, కానీ మాకు మాత్రం లోడింగ్ పైసలు మొత్తం జీరో ఉండాలి. కాంటా పైసలు ఉండొద్దు. ఓన్లీ మనకు అక్కడ లేబర్ ఉంటారు కదా, లేబర్లకు 500 600 ఇస్తే మాకు సరిపోతుంది. మాకు జీరో ఉండాలి. మొత్తం ఏమున్నా సరే కానీ మాకు లోడింగ్ పైసలు మాత్రం ఉండకూడదు. అది మా డిమాండ్. లోడింగ్ పైసల వల్లనే ఇక్కడ దాకా వచ్చినాం మేము. లోడింగ్ పైసలు మినిమం గా 4000 రూపాయల తీసేయాలి. అదే మరి జేసీబీకి 200, కాంటాకు 500, లోడింగ్ 4000 ఏడుకెళ్ళిస్తాం సార్. మేము బండి పోయేస్తుంటే మాకు 3000 నుంచి 2500 మిగులుతున్నాయి. మేము వేడుకలు కట్టుకుంటాం. ఇప్పుడు నా పనులు ఈఎంఐ మాకు కట్టుకోలేక మా ఇప్పుడు 4-5 పనులు ఉన్నాయి, అన్ని వీకినాయి. ఇప్పుడు అది మా పరిస్థితి. 1,20,000 కట్టాలి. ఈఎంఐ 1,20,000 టీజీఎండిసి గారికి నాకు ముందే ఒకటి. అప్పుడు 14,600 డీడీ ఉండే మనకి. అప్పట్లో 14,600 15,700 పెంచారు. ఇప్పుడు 15,700 అంటే 1,200 రూపాయలు పెంచారు మాకు. మళ్ళీ వాగలో పోయినప్పుడు అప్పుడు డబ్బులు తీసుకోవాలి. మాకు ఎంత తీసుకున్నా ఏం తీసుకోలేదు. జీరో తరపున నింపించారు. మాకు 30 టన్నులు నింపించారు. పాసింగ్ పెట్టి లోడ్ ఇచ్చి నింపుకొని ఇచ్చాం. మేము జీరోతో నింపుకున్నాం. ఇప్పుడేమో 3,000 నుంచి 3,500 4,000 దాకా వసూలు చేస్తాం మా డబ్బులు. ఇప్పుడు మాకు మిగట్లేదు. 1,10,000 1,20,000 మేము ఈఎంఐ కట్టాలి. మాకు వెళ్ళట్లేదు. మాకు 3,000 4,000 మిగులుతున్నాయి. ఈఎంఐ ఎట్లా కలుగుతాం? మేము మాకు వెళ్ళట్లేదు. ఈ సమస్య మాకు జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక నెల 2 నెలల నుంచి 3 నెలల నుంచి జరుగుతుంది మాకు. అంతకుముందు నార్మల్ ఉండే మాకు, ఇప్పటి నుంచి జరుగుతుంది మాకు ఆ సమస్య. మాకు డబ్బులు తగ్గించాలని వచ్చినాం. మేము లోడింగ్ పైలు తీసుకోవద్దు, జీరో తీయాలి మాకు. దాని గురించి